వెల్కమ్ టు రాజ్ న్యూస్. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక చూసినట్లయితే ముమ్మాటికి ఉగ్రదాడి, ఢిల్లీ పిరుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం అనేటువంటి ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో నిలిచింది. పౌరుల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తీర్మానం ఆమోదం. ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశం. పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు వెల్లడి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదని స్పష్టీకరణ. దేశ ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఉద్ఘాటన. అటు హెడ్లైన్స్ మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. బాంబు పిల్లడు ఘటనలో గాయపడ్డ యువతిని పరామర్శిస్తున్న మోడీ. అయితే నిన్న పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొన్న భారత్లో బాంబు దాడి జరిగింది, అయితే మొదటగా అది సిలిండర్ పేలుడు అని అన్నారు, ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ అంటున్నారు, ఆ తర్వాత ఉగ్ర కుట్ర ఉందని అంటున్నారు. మా వరకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఒకవేళ మా వరకు వస్తే మాత్రం సహించేది లేదంటూ ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు ఖవాజా ఆసిఫ్. అయితే అసలు ఎందుకు పాకిస్తాన్ ఉలిక్కి పడుతోంది? గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఎందుకు పాకిస్తాను భుజాలను తడుముకుంటుంది? ఒకవేళ ఈ ఉగ్ర కుట్రకి మూలాలు పాకిస్తాన్ తేలితే మాత్రం సహించేది లేదు. ముందుగా భారత్ మాత్రం కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోడీ కూడా అతను పర్యటన ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చింది. ఇప్పుడు ప్రధాని మోడీ ఎలాంటి డిసిషన్లు తీసుకుంటాడనేది కూడా ఉత్కంఠ నెలకొంది. అందుకే పాకిస్తాన్కి భయం జ్వరపడింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద 12 మందిని బలి తీసుకున్న కారు పేలుడు ఘటన ముమ్మాటికి ఉగ్రవాద దాడినని కేంద్ర మంత్రి తేల్చి చెప్పింది. ఈ పేలుడుపై విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. దుశ్చర్యకు కారకులైన దుండగులను, వారి భాగస్వాములను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను సాధ్యమైనంత త్వరగా చట్టం ముందుకు తీసుకురావాలని నిర్దేశించింది. ఉగ్రవాద పోషకులను వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది. విచారణలో ఎలాంటి జాప్యం చేయవద్దని దర్యాప్తు సంస్థలకు సూచించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కోసం ప్రధాని, మంత్రులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దాడిలో సామాన్యులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. మొత్తం పరిస్థితిని ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా కేబినెట్ వెల్లడించింది. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదని మంత్రివర్గం తమ తీర్మానంలో స్పష్టం చేసింది. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొంది. దర్యాప్తు జరుగుతున్న తీరు, కుట్రదారులను గుర్తించడానికి చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రి అమిత్ షా మంత్రివర్గ సహచరులకు తెలియజేశారు. భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం. పేలుడు ఘటనను మాత్రమే ఉగ్రవాద చర్యగా కేబినెట్ అభివర్ణించింది. ఈ పిరుకుపందే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. ఇక శిక్ష తప్పదు, కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. తేల్చి చెప్పిన ప్రధాని మోడీ. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో బాధితులు పరామర్శ. బయటపడిన భారీ కుతంత్రం. ఢిల్లీలో డిసెంబర్ 6న వరుస పేలుళ్లు జరిపినందుకు కుట్ర. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ సభ్యుల విచారణతోటి వెలుగులోకి విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చినాయి. జనవరి నుంచే పలు మార్లు రెక్కి పూర్తి. ఎర్రకోట పరిసరాలపైన పట్టు సాధించిన ముజామిల్ ఘని ఆత్మాహుతి బాంబర్ ఉమర్కు చెందిన మరో కారు గుర్తింపు అన్నట్టు ఈ హెడ్లైన్స్. భయపడిన మరి భారీ కుతంత్రం అంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక హద్దులు దాటి ఇసుక దంద. ఏపీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న మాఫియా. కొవ్వూరు నుంచి తెలంగాణకు గోదావరి ఇసుక. ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అండతోటి రెచ్చిపోతున్న బినామీలు. ఆదివారం రాత్రి పోలీసులకు పట్టుబడిన టిప్పర్లు. అనంతపురం జిల్లా తాడిపత్రులోని రీచ్ నుంచి అక్రమ రవాణా. ఏపీ కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీకి చెందిన వ్యక్తి దందా నడుస్తుందని ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. భారీ వాహనంలో తరలింపులు. అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం. ఇది సంబంధించి అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి వార్త ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో హైలైట్ అవుతుంది. వార్త ధనార్జనే ధ్యేయంగా ఇసుక అసరులు రెచ్చిపోతున్న పరిస్థితి. అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ వాహనాలు ఇసుకను రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ సరిహద్దులు దాటి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల మీదుగా లారీలు తెలంగాణలో ప్రవేశిస్తున్నాయి. ఏపీలోని తాడిపత్రిలో ఉన్న అధికారిక రీచ్ నుంచి కర్నూలు మీదుగా వాహనాలు వస్తున్నాయి. జోగులాంబ, గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా గుండా
ఉమ్మడి మహబూబ్ నగర్లోని గద్వాల, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, ఆదిపట్ల తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని పలు చోట్లకు ఇసుకను తరలిస్తున్నారు. నిత్యం 70 నుంచి 90 వరకు బెంజు వాహనాలు అక్రమ రవాణా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మూడుమాలకు వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్. దీన్ని సాధించేందుకు శాస్త్రీయ అధ్యయనం, ఎన్జీఆర్ ఆధ్వర్యంలో భూగర్భంలో స్కానింగ్, ఆది మానవుల ఆనవాల కోసం ఆధారాల సేకరణ, త్వరలో తవ్వకాలు, వాటి ఫలితాలు యునెస్కోకు అంటూ మూడుమాలకు వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అంటూ ఒక వార్త కూడా హెడ్లైన్లో నిలుస్తుంది. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణకు మరో ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా నిపుణులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నారాయణపేట జిల్లా మూడుమాల్లోని దాదాపు 3,500 ఏళ్ల నాటి ఆది మానవుల స్మారక శిలల ప్రాంగణంలో నాటి మానవుల మనుగడకు సంబంధించిన ఆనవాల కోసం జాతీయ భౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పట్టబోతుందంట. ఇక ఆధారాల జాడ తెలిసిన తర్వాత ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో నిపుణులు తవ్వకాలు జరిపి వాటిని వెలికి తీయనున్నారు. ఈ ఆధారాలతో ప్రపంచ వారసత్వ హోదా కోసం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కోకు దరఖాస్తు చేరున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రామప్ప దేవాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ దక్కిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఘనత పొందిన ఏకైక కట్టడం ఇదే. ఇప్పుడు మూడుమల్ గ్రామ శివారులో దాదాపు 3,500 ఏళ్ల నాటి స్మారక శిలల ప్రాంగణం కూడా హోదా దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో దానికి చోటు దక్కింది. తుది జాబితాలో చోటు పొందడం ద్వారా అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్కి మనం వశం చేసుకునేందుకు ప్రభుత్వ శాఖ ఒక ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలోని నిపుణులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అయితే రానుంది. ఇక సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డికి మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చిందంటే దానికి సంబంధించి వార్త కూడా హెడ్లైన్లో నిలుస్తుంది. 21వ తేదీన హాజరు కాలని సమావేశం కొనసాగుతున్న చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుందని సాక్షిపై కత్తిగట్టిన వైనం, జర్నలిస్టు, ప్రజా సంఘాల నుంచి నిరసన వెలువెత్తుతున్న ఆగని వేధింపులు అంటూ కూడా వార్త హైలైట్గా నిలుస్తుంది. ఇక స్థానిక ఎన్నికలపై కసరత్తు మళ్లీ షురు, నోటు తయారు చేయాల్సిందిగా పిఆర్ శాఖకు సర్కార్ ఆదేశాలు, సంబంధిత అంశాలపైన సిఎస్ సమీక్ష, 15న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు స్థానిక ఎన్నికలపై కసరత్తు మళ్లీ షురు అంటూ కూడా ఒక వార్త సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు మళ్లీ ఊపందుకుంటోంది. ఈ నెల 24న హైకోర్టులో ఈ అంశంపై కేసు విచారణకు రానుడంతో వీటి నిర్వహణపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 24వ తేదీలోగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలన్న కోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. ఈ నెల 15న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా ఈ భేటీలో ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించి అంశాలపై నోటు తయారు చేయాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. మరోవైపు బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, పిఆర్డి డైరెక్టర్ డాక్టర్ జి సృజనతో సిఎస్సికి రామకృష్ణారావు సమీక్ష నిర్వహించినట్లుగా తెలిసింది. ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, శాఖపరంగా తయారీ అంశాలను ఆరా తీసినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. తీర్పుల జాప్యంపై సుప్రీం కొరడ, 6 నెలలు దాటి రిజర్వ్లో ఉన్న కేసుల వివరాలు వెబ్సైట్లో పెట్టాల్సిందే, పారదర్శకత, జవాబుదారితనం కోసమే ఈ చర్యలు, అన్ని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం సూచన. తీర్పుల జాప్యంపైన సుప్రీం కొరడ జుల్పించింది. 6 నెలలు దాటి రిజర్వ్లో ఉన్న కేసుల వివరాలు వెబ్సైట్లో పెట్టాల్సిందని కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఉగ్రమూలం వెతికే డిజైన్, సైబర్ సెక్యూరిటీ కోర్సులో మార్పులంటూ మరో వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. దాడుల్లో దాగున్న నిజాన్ని గుర్తించే ట్రైనింగ్, దర్యాప్తు సంస్థలతోటి సమన్వయం, కేంద్రానికి సిటిఈ ముసాయిదా ప్రతి, ఇంజనీరింగ్ సహా ఇతర డిప్లొమా కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సును రీడిజైన్ చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ కేంద్రానికి ప్రతిపాదించింది. ఉగ్రదాడుల దర్యాప్తు, నిఘాకు ఉపయోగకరంగా ఇది ఉండాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించి ముసాయిదాను కూడా రూపొందించింది. మార్పులతో కూడిన సైబర్ సెక్యూరిటీ కోర్సులను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చే వీలుందని ఏఐసిటికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఢిల్లీ పెళ్లిళ్ల నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. దేశంలోని కొన్ని
ఐఐటీలు ఎన్ఐటీలకు చెందిన ప్రొఫెసర్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు దర్యాప్తు సంస్థల అభిప్రాయాలకు కోర్సు రీడిజైన్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉగ్రవాద చర్యల్లో సమాచార మార్పిడి, సైబర్ దాడులు, డేటా చోరీ వంటి అత్యంత కీలకమైనవి దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కీలకమైనవని దర్యాప్తు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు వివిధ సందర్భాల్లో సెక్యూరిటీని భగ్నం చేసే విధానాలు, కోడింగ్ పద్ధతులపై ఇప్పటికే అనేక మంది నిపుణులు అధ్యయనం చేశారు. ఇందులోని సారాంశాన్ని కూడా ఐటీ సంస్థలు అధ్యయనం చేస్తున్నాయట. మొత్తానికైతే ఉగ్ర మూలాల్లో వెతికే డిజైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో మార్పులు అయితే చోటు చేసుకున్నట్టుగా ఒక హెడ్లైన్లో వార్తను ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక కాళేశ్వరరావు పిటిషన్లలో కౌంటర్లు వేయండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. కేసరి పిటిషన్లో కౌంటర్ సమర్పించిన సర్కార్, బరాజు కోలడానికి ఆర్థిక నష్టానికి ఆయనే బాధ్యుడని వెల్లడి, పిటిషన్ను కొట్టివేయాలని కోరిన రాహుల్ బొజ్జా అంటూ వార్త కూడా హెడ్లైన్లో మనం ప్రధాన వార్తగా కాళేశ్వరం పిటిషన్లకు సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఇక్కడ కార్టూన్ చూస్తున్నట్లయితే ముఖ్యంగా పాలిటిక్స్లో లేరనిపిస్తుంది. అమెరికాలో తగినంత మంది ప్రతిభావంతులు లేరు, అంగీకరించిన ట్రంప్ అంటే ఒక ఫన్నీగా ఒక కార్టూన్ అయితే మన సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. అయితే సాక్షి దినపత్రిక మెయిన్ హెడ్డింగ్స్ పైన చూసినట్లయితే భూటాన్కు సహకరిస్తాం, భూటాన్ సర్వేతో ముఖాభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఆ వార్త హెడ్లైన్లో నిలిచింది. ఇక విదేశీ ఉద్యోగులు ఉండాల్సిందే, H1B వీసాలో ఉన్న విదేశీ వృత్తి నిపుణులు అమెరికాకు చాలా అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేస్తారు. సంబంధించి కూడా వార్త హెడ్లైన్లో నిలిచింది. పొడమి పొర చిరిగిపోతోంది, మహాసముద్రాల అడుగున 100 కిలోమీటర్ల లోతులను భూమి పొర చీలిపోతుందని తాజా అధ్యయనంలో తేలిందని కూడా ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక అపరాజిత సారంగి సారథ్యం, కలంకిత ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై ఏర్పాటైన జేపీసీకి బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వం వహించనున్నారు అంటూ కూడా ఈ వార్తలు ప్రధాన వార్తలుగా హెడ్లైన్లో నిలుస్తున్నాయి. ఇంకా టెర్రర్ సెల్ లేని టార్గెట్ సిటీ, దేశవ్యాప్తంగా ఎలాంటి ఉగ్రచర్య జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్లో కూడా ఉంటున్నాయి. అయితే ఏటీఎస్ అరెస్టు చేసిన ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్కు చెందిన వారిలో డాక్టర్ మొయినుద్దీన్ హైదరాబాద్ వాసి అంటూ కూడా ఎక్కడ ఉగ్రచర్య జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్లో కనిపిస్తున్నాయని, అయితే డాక్టర్ మొయినుద్దీన్ హైదరాబాద్ వాసి అని కూడా వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది సాక్షి దినపత్రికలో. ఇక అంగన్వాడీ కులులకు వేచి చూడాల్సిందే, అంగన్వాడీలో టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడలేదు, రిజర్వేషన్లు ఖరారు రాకపోవడం ఇందుకు ఆటంకంగా నిలుస్తుంది అంటూ అంగన్వాడీ కులులకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఒక వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు అంటూ ప్రకృతి వైపరీత్యాలతోటి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ఆశాజనకంగా లేదని రైతు సంఘం నాయకులు రైతు స్వరాజ్య వేదిక విమర్శించిన పరిస్థితి, పరిహారం చెల్లింపులో శ్రద్ధ లోపిస్తుందని వారు పేర్కొంటున్నారు. ఇక తప్పు చేశా క్షమించండి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను గేమింగ్ యాప్గా భావించి ప్రమోట్ చేశారని, అది తన తప్పేనని ప్రముఖ సినీ నటు ప్రకాష్ రాజ్ అన్నారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు ఇంకోసారి చేయబోనంటూ సిఐడి సిటీ విచారణకు హాజరైన సందర్భంగా నటుడు ప్రకాష్ రాజు చెప్పడం జరిగింది. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో నిలిచింది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయి, హెడ్లైన్స్లో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా ఉన్నాయో చూద్దాం. తెలంగాణలో కమలం కీల్కతం అంటూ ఒక వార్త హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ అంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. అయితే ఈ కథాంశాన్ని చూసినట్లయితే బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ హైదరాబాద్ మహానగరంలో 3 ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ, అట్లాంటి పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎందుకు కాడి పాడేసింది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ ఎందుకు వ్యవహరించింది అన్నటువంటి బీజేపీకి కొన్ని ప్రశ్నలు అయితే సంధించింది. నమస్తే తెలంగాణలో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసింది, పైకి ఉనికిని వదిలేసుకొని మరి ఊతకర్రగా ఎందుకు మారింది?
వీటన్నిటికి కూడా బీజేపీ సమాధానం చెప్పాలనేటువంటి సమయం అయితే ఆసనమైందని కూడా కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ, ఎంఏఎంతో చట్టాపట్టాలు వేసుకున్న పార్టీతో చీకటి ఒప్పందం క్వశ్చన్ మార్క్. ఇక 8 మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలున్నా కనిపించిన ప్రచారం డిపాజిట్ గల్లంతని సీఎం ఎద్దో చేసిన స్పందించని నేతలు. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి, విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ అనేటువంటి ఆరోపణలు కూడా హెడ్లైన్లో నిలుస్తున్నాయి. నామమాత్రంగా 3.06 కోట్లు పట్టుకున్న అధికార యంత్రాంగం, జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు, దొంగ ఓటర్లపైన ఉదాసీన వైఖరి, ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. బీజేపీ చరిత్రలోనే ఇదొక విచిత్ర పరిస్థితి అంటున్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పనంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తహత. ఈ ప్రశ్న అన్నిటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్కు జీవగంజి పోసేందుకు కమలం బలవన్మరణానికి సిద్ధమవుతుండడమే రాజకీయ వైచిత్రి అంటూ ఈ కథనం మనం చూడొచ్చు. జూబ్లీహిల్స్లో తేటతలమైందట. ఇక హైదరాబాద్ సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, తెలంగాణలో మునుపు హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా కూడా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్టు కమలనాథులు పద్దుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి ఈ వార్తనైతే ప్రధాన వార్తగా రాయడం జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారంటూ నిత్యం తమ అనుకూల మీడియాలో గగ్గోలు పెట్టారు. ప్రపంచ సమయంలో రాష్ట్ర నేతలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా బీజేపీ నేతలు వచ్చి మరి నానా హంగామా చేశారు అంటూ అవన్నీ ఏమైందంటూ కూడా ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇక జూబ్లీహిల్స్ మళ్ళీ బీఆర్ఎస్దే. ఉప ఎన్నికల్లో 49% ప్రజా మద్దతు కారికే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతోటి గెలుపు. కేసీఆర్పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం. కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపని ప్రీ పోలోను తేల్చి చెప్పిన కేకే ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తెలిసిన మిషన్ చాణక్య, క్యూమోగా సహా పలు సంస్థలు. అయితే ఒక జూబ్లీహిల్స్ నియోజక ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రేపు రిజల్ట్ ఏ విధంగా ఉండనుంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల తీర్పు ఏ విధంగా ఉండనుంది అనే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మరిక రేపు తేలనుంది. కొన్ని గంటల్లోనే, రేపు ఒక 24 గంటల్లో అసలు ఏంటి అనేది కూడా మనకి రిజల్ట్స్ రానున్నాయి. ఇక అందరూ చూపు ఈవీఎంలపైనే ఉంది. ఇక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా కూడా, బెదిరింపులకు తెగపడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ధర్మం వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ 2 ఏళ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనకు విసిగెత్తిపోయిన నియోజకవర్గ ప్రజలు ఇది కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్కి ఓట్లు వేశారని కూడా కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ సర్వేలు నిజమవుతాయా, ఈ సర్వేలో చెప్పినటువంటి రిజల్ట్ రేపు ఏ విధంగా ఉండనుంది అనేది కూడా తీవ్ర ఉత్కంఠ ఉంది. ఇక నాగార్జునకు సురేఖ క్షమాపణ చెప్తూ అర్ధరాత్రి వేళ ట్విట్ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టుగా వెల్లడించారు. పరువు నష్టం దావాపై నేడు విచారణ నేపథ్యంలో మంత్రి కొండ పశ్చాత్తాపం. సినీ నటుడు నాగార్జున కుటుంబం పైన ఆమె గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ మేరకు నాగార్జునకు క్షమాపణ చెప్తూ మంగళవారం అర్ధరాత్రి ఆమె 12 గంటల 2 నిమిషాలకి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు నాగార్జునను కానీ ఆయన కుటుంబాన్ని కానీ కించపరిచే ఉద్దేశం లేదని ఆమె క్షమాపణ చెప్పింది. అయితే అనిరుద్ధ్కు నిరసన సెగ. వడ్ల బోనస్ పైన ఎమ్మెల్యేను నిలదీసిన సొంత పార్టీ కార్యకర్త. వానాకాలం కొనుగోలు మొదలైన బోనస్ ఏమైందని ప్రశ్న. పంట సీజన్ దాటినా డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారని నిలదీత చాలామందికి వచ్చిందంటూ దాటవేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే అనిరుద్ధ్కు నిరసన సెగ తగిలింది. అక్కడ వడ్ల బోనస్ పైన ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్యకర్తలే నిలదీసినటువంటి పరిస్థితి. ఇక బీసీల ఐక్యతను చీల్చేందుకు కుట్ర, ఐక్యతను విచ్ఛిన్నం చేసే యత్నాల్లో అగ్రవర్ణాలు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి 42% కోట కోసం కేయూలో బీసీల ధర్మదీక్ష. కామారెడ్డి నుంచి బీసీల తిరుగుబాటు, కాంగ్రెస్ మోసంపైన 15 బీసీ ఆక్రోశ సభ. సర్కారుది కాలయాపన. జస్టిస్ ఈశ్వరయ్య 42% కోట దక్కేదాకా పోరు ఆగదంటూ నేతలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. 42%తోనే ఎన్నికలకు వెళ్ళాలి, ఆలస్యమైన బీసీలకు అన్యాయం జరిగితే సహించమంటూ గంగుల కమలాకర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక
బీసీలకు కోట 25%. పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్ 42%. బీసీ రిజర్వేషన్లకు సర్కారు తూట్లు పొడుస్తుందంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. హెడ్లైన్స్ ముఖ్యాంశాలు చూసినట్లయితే 15 జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం, ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్, ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం, 42% కాకుండా పాత రిజర్వేషన్లు ఒప్పుకునేది లేదు అంటూ బీసీ జేఏసీ హెచ్చరిస్తోంది. ఇక మోడీ సర్కారు నిర్వాహకం, నిరుద్యోగుల పలేబాట, నగరాల్లో ఉపాధి లేక గ్రామాల్లో సేద్యానికి సై, తయారీ సేవా రంగాల్లో పెరిగిన నిరుద్యోగిత, ఫోర్బ్స్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడి, మోడీ సర్కారు పాలనలో దేశంలో ఇది పరిస్థితి అంటూ నిరుద్యోగుల పల్లెబాట, రేవంత్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ఆర్థిక స్థితి అధోగతి అంటూ వార్త, నిరుద్యోగులకు సంబంధించి వార్త కూడా ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ఎకరాల వారి వేలంలో బక్రా ఎవరో, 100 కోట్ల భూమిపైన కాంగ్రెస్ నేతల కన్ను, హన్మకొండ నడిబొడ్డున ఉన్న 2.27 ఎకరాల ఖరీదైన స్థలాన్ని అక్కువకు కొట్టేసేందుకు స్కెచ్ వేస్తున్నట్టు కూడా ఒక వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలుస్తున్నాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇంద్రమైన్ల నిర్మాణంలో 3 జిల్లాలు టాప్, జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరిలో 70% ప్రోగ్రెస్ కనిపిస్తుందంటూ ఇంద్రమైన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3.69 లక్షల ఇండ్లకు శాంక్షన్ లెటర్స్, వీటిలో ఇప్పటి వరకు 2.33 లక్షల ఇండ్లు గ్రౌండింగ్, 40% లోపు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్న జిల్లాలపైన గృహ నిర్మాణ శాఖ స్పెషల్ ఫోకస్, పనులు స్పీడప్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక అమ్మపాడే జోలపాటే ఆరోగ్యానికి తొలిమెట్టు, నూనెతో మాలిష్, జోలపాడుతూ ఒయ్యల ఊపే పిల్లల్లో చురుకైన మెదడు, ఖరీదైన ట్రీట్మెంట్ల కంటే ఇంట్లో చిట్కాలే చిన్నారుల ఎదుగుదలకు బెస్ట్ అంటూ వైద్య నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారంట. ఇక స్థానిక ఎన్నికలపై త్వరలో నిర్ణయం, 1-2 రోజుల్లో సీఎం తోటి చర్చిస్తామంటూ మహేష్ గౌడ్ చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీ బాంబు పేలులో గాయపడిన ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితుడిని పరామర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఇక 26/11 తరహాలో పేలుళ్లకు కుట్ర, 200 ఐఈడీ బాంబులతోటి బ్లాస్టిక్ ప్లాన్, ఎర్రకోట ఇండియా గేట్, గౌరీశంకర్ టెంపుల్ టార్గెట్, దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్, రైల్వే స్టేషన్లు లక్ష్యం, దీపాల రోజు ఢిల్లీలో పేలుళ్లకు స్కెచ్, సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో వెనకడుగు వేశారంట. ఢిల్లీలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న దర్యాప్తు అధికారులు, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ కుట్రలకు సంబంధించి. ఇక కేసీఆర్వి ఏకపక్ష నిర్ణయాలు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి కాళేశ్వరం అంచనా విలువ పెంపు అంటూ కూడా వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.